హాయ్ హాయ్ ఎట్లా ఉన్నారు? వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ ముందుగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల మన నోటిఫికేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు చేరుతుంది. అండ్ అలా 1 లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వర్క్ అయితే చూడండి. రౌండ్ నెక్ వేసాము. శారీ కలర్ గోల్డ్ జెరీ తీసుకున్నాము. శారీ బార్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ గ్రీన్ తీసుకున్నాను. అక్కడక్కడ స్టోన్స్ అంటించాను. స్టోన్స్ అయితే ఇంకా ఆరలేదండి, ఎందుకంటే గ్లూ పెట్టాను. అది ఇప్పటికిప్పుడే తీసాను వీడియో. అసలు వీడియో తీయడానికి నాకు టైం సరిపోవట్లేదు. మీతో ఇలా వీడియో తీస్తున్నలేదో నా ఫ్రెండ్ అయితే పిలిచేస్తున్నాను. అప్పుడే మీకు వినిపిస్తుందో లేదో, నేను వేరే రూమ్లో ఉన్నాను, వీడియో తీస్తున్నాను. వర్క్ వేసిన దగ్గర తీయడం నాకు అవ్వట్లేదు, కొంచెం లైటింగ్గా సరిపోవట్లేదని ఇక్కడ తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇది జెరీ థ్రెడ్ అయితే ఫుల్గా యూజ్ చేసాము. గ్రీన్ కలర్ స్టోన్ అంటించాం మనం. స్టోన్ చూడండి గ్రీన్ కలరు. ఇవన్నీ ఒకళ్ళవే బ్లౌజెస్. సండే వాళ్ళకి ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందరు బ్లౌజెస్ మన దగ్గరికి వచ్చాయన్నమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మా వద్దకు బ్లౌజులు తీసుకొచ్చినందుకు. అండ్ అలాగే మా డిజైన్స్ అందరికీ నచ్చాలండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది హ్యాండ్ హాఫ్ హ్యాండ్ అడిగారు. ఇది వాళ్ళ అమ్మగారు బ్లౌజ్ అంట, అందుకని హాఫ్ హ్యాండ్ వేయించుకున్నారు. ఎల్బో హ్యాండ్ వద్దన్నారు. ఒకవేళ ఎల్బో హ్యాండ్ కావాలంటే దీనికి మనకి పైన బూటీస్ వస్తాయి. హాఫ్ హ్యాండ్ పెట్టాం. శారీ బార్డర్ ఏదైతే ఉందో సీ గ్రీన్లో, అది మనం ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ వేసాము అక్కడక్కడ. ఫస్ట్ హ్యాండ్ ఇది, సెకండ్ హ్యాండ్ సేమ్. బోర్డర్ మనకి గోల్డ్ ఇవ్వడం వల్ల ఈ గోల్డ్ అయితే తీసుకున్నాను నేను. మరి కనిపించాలి కదా మనం జెర్రీ వేసామంటే, అందుకని. బ్యాక్ అండ్ ఇది శారీ. శారీ బోర్డర్ చూడండి ఎంత బాగుంది. శారీ కలర్ అయితే చాలా బాగుంది. ఇదంతా శారీ అనమాట. శారీ కాస్ట్ 2399 అయితే వాళ్ళకి 1199 రూపాయలు వచ్చింది కాస్ట్. అంటే 1200 రూపాయలు శారీ. లక్కీ షాపింగ్ మాల్లో తీసుకున్నారు ఫంక్షన్ అని. శారీ అంతా ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది. బార్డర్ చూసారా కిందన ఏదైతే కలర్ ఉందో అదే కలర్ మనం ఇక్కడ ఫ్లవర్ తీసుకున్నాం. చూడండి గ్లూ కూడా ఇంకా ఆరలేదు. అండ్ ఇంకా శారీకి టజిల్స్ కూడా మనం ఏమీ వేయలేదు. ఇది వచ్చి మనకి పౌటంచు. ఇది పౌటంచు శారీకి మన ఇది ఇందాక చూపించింది టజిల్స్ వేయాలి. అది పౌటంచు రివర్స్లో చూపించాను మీకు. అది టజిల్స్ వేయలేదు మనమైతే. ఇంకా టజిల్స్ అంటే పెద్ద ఆవిడ కదా వద్దని చెప్పారు. అండ్ ఇది సెకండ్ శారీ. మొత్తం లోటసే వస్తుంది. శారీ మనకు 2 కలర్ ఆప్షనే ఉంది. శారీ మొత్తం ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ మొత్తం అంతా అదే వేసి, బార్డర్ అయితే మనం జరీ యూజ్ చేసాం గోల్డ్. మిర్రర్ వర్క్ అనమాట ఇది. మిర్రర్ నేను పెట్టినప్పుడు గ్లూ పెట్టి మిర్రర్ పెట్టి పైన స్టిచ్చింగ్ చేయించాను. ఫుల్గా జరీ యూజ్ చేయడం వల్ల డార్క్ కలర్ మీద ఈ కలర్ అయితే చూడండి ఎంత బాగుందో. దీనికి కూడా గోల్డ్ స్టోన్ పెట్టాను లోటస్ మిడిల్లోని అక్కడక్కడ. ఇంకా చూసారా గ్లూ కూడా ఆరలేదన్నమాట అసలు. ఇది బ్యాక్. చాలా అంటే చాలా బాగుంది. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చుతుంది అబ్బా ఇది డిజైను, లోటస్ డిజైను. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా? 500. హాఫ్ హ్యాండ్ వస్తుంది అనమాట. ఇందాక చూపించిన ఇదైతే ఫ్రంట్ డిజైన్ అనమాట. మనకి చూడండి స్టోన్ అంటించాను. గోల్డ్ స్టోనే పెట్టాను, ఎందుకంటే శారీ అంతా మనకి సీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లో ఉంది. సేమ్ బ్యాక్ కూడా స్టోన్స్ పెట్టినాను. ఎక్కువ స్టోన్స్ అయితే అంటించలేదు, ఎందుకంటే మిర్రర్ డిజైన్ కదా, అందుకని అలా పెట్టాను. అవి కూడా పెట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం ఫంక్షన్ కదా అని చెప్పి పెట్టాను. ఇందాక చూపించిన డిజైన్ కాస్ట్ అయితే అది ఫుల్గా జరీ యూస్ చేసాం కదా, అందుకని 700 to 800 తీసుకోవచ్చు. శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెసే కాబట్టి మనం ఎక్స్ట్రా ఛార్జ్ ఏం తీసుకోలేదు. ఇంకా అంతే. ఒకవేళ వెనకాల హ్యాంగింగ్స్ వేసి క్లాత్ కూడా తీసుకొచ్చి వేయాలంటే ఛార్జ్ అనేది మారుతుంది మనకి. హాఫ్ హ్యాండ్ లోటస్ చూడండి. ఆ లోటస్లో కూడా ఫుల్గా స్టోన్ అంటించలేదు, ఏదో అక్కడక్కడ పెట్టామని పేరుకైతే పెట్టాను. బార్డర్ అనేది మనకి కొంచెం గోల్డ్లోనే ప్లెయిన్గా ఉంది కదా, అందుకనే బ్లౌజ్ పీస్ ఏదైతే కలర్ ఉందో కొంచెం ఆ కలర్ అయితే నేను కొంచెం వేసాను శారీ కలర్తో పాటు కనిపిస్తుందని. శారీ అయితే ఇది శారీ కలరు, దాని మీద గోల్డ్ కలర్ ఉంది. ఈ 2 కలర్ కాంబినేషన్తో అయితే నేను వేసాను. ఈ శారీ అయితే చాలా స్మూత్గా ఉంది, బాగుంది. బార్డర్ చూపిస్తున్నాను కదా, బార్డర్ కొన్న చివరిని ఎడ్జిన్ మనకి ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే నేను ఇక్కడ లోటస్ ఫ్లవర్లో వేసాను. అక్కడ వేస్తే స్టోన్ పెట్టాను, దాని మీదే స్టోన్ పెట్టాను నేను. లుక్ బాగుంటుందని. బార్డర్ ప్లెయిన్గా ఉండడం వల్ల మనకు అలా వేయాల్సి వచ్చింది. బాగుంది, కనపడుతుంది. అదే బార్డర్ డిజైన్ అయితే మనకు అలా కనిపించకపోదును. నేను వేయను అలాగైతే, ప్లెయిన్ కాబట్టి ఆ కలర్ వేసాను.
శారీకి వచ్చిన బిగ్ బోర్డరే. మనకి ఇది కట్టు చెంగు అంటాం కదా, కట్టు చెంగులో వస్తుంది ఇదైతే. ఇది పౌటంచు. టజిల్స్ కూడా మనం ఏమీ వేయలేదు. ఈ 2 శారీస్ వాళ్ళ అమ్మగారి అనమాట. అంటే ఇప్పుడు మెచ్యూర్ అయిన పాప వాళ్ళ అమ్మమ్మ గారివి. పెద్ద ఆవిడ కాబట్టి ఇంక టజిల్స్ కానీ హ్యాంగింగ్స్ ఇంకేం పెట్టించుకోలేదు. బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే వేసాము. సో ఇవి వర్క్స్. ఓ పక్కన మా పాపకి హెల్త్ బాగాలేదు, అయినా సరే వర్క్ తప్పట్లేదు, వేస్తాము. కాకపోతే వీడియో తీయడం నాకు టైం సరిపోవట్లేదు, అటు ఇటు చూసుకోవడం వల్ల కొంచెం లేట్గా పెడుతున్నాను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో, మొదటిసారిగా చూసేవాళ్ళు ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ అనేది నా డిజైన్స్ ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పండి. ఓవరాల్గా ఈ బ్లౌజెస్ అయ్యాయి. రాత్రి అయితే ఫుల్ డిజైన్స్ వేసాము. ఓకేనా, థ్యాంక్ యూ. వేరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.